ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మొన్న విద్యా సంస్థలు నేడు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల అసోసియేషన్ నెట్వర్క్ ప్రకటన. వారు కూడా బకాయిలు చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేదంటే కనుక తక్షణమే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు దాదాపు 300 పైచిలకు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలను వైద్యాన్ని నిలిపివేస్తాం, మా వల్ల కాదు, మాకు బకాయిలు చెల్లిస్తే కానీ మేము ముందుకు సాగలేని పరిస్థితి అంటూ కూడా 300 ఆసుపత్రులకు సంబంధించి యాజమాన్యాల నుంచి అందిన ఫిర్యాదుల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అయినా సరే ఆసుపత్రులు వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కనీసం స్పందించకుండా కూడా తమ సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు కలిపి 1100 కోట్లకు పైగా కూడా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటినీ తక్షణమే చెల్లించకపోతే వైద్య సేవలు అందించలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తక్షణమే 100 కోట్లు రిలీజ్ చేసినా కూడా ఫలితం లేకపోలేదు. ఈరోజు జరిగే సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఉంది. వెంటనే మరి ఇప్పటివరకు ఉన్నటువంటి బకాయిల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, విద్యా సంస్థలకు ఎలా అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సగానికి పైగా నిధులు విడుదల చేసి సమ్మెలు జరగకుండా విద్యా సంస్థలు కొనసాగేలాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మరి ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి చాలామంది పేద ప్రజలు ఆరోగ్యశ్రీని నమ్ముకున్నారు. ఏ వైద్యమైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే ఆరోగ్యశ్రీ ఉందన్న ధైర్యంతోనే వారు ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు. మరి ఇటువంటి టైంలో వారికి ఆ సేవలు అందుబాటులో లేవు, ఆ స్కీమ్ పనిచేయదు అని తెలిసినప్పుడు వెనుదిరగక తప్పదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోక తప్పదు. వీటన్నిటి వెనుక కారణాలు ప్రభుత్వం చెల్లించకపోవటమే అన్న విషయం కూడా ప్రజల్లోకి తీవ్రతంగా వెళ్తే ప్రభుత్వానికి నష్టం. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. ఈరోజు తుది నిర్ణయం వస్తుందనేసి ఆసుపత్రుల యాజమాన్యాలు ఆశిస్తున్నాయి. అటు ప్రజలు కూడా తక్షణమే బిల్లులు చెల్లించాల్సిందిగా కోరుతున్నారు. లేదంటే కనుక ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన బోర్డులు దర్శనమిస్తాయి. లేకపోతే కనుక వాళ్ళకి అక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అండర్ స్కీమ్కి సంబంధించి ఏవైతే వైద్య సేవలు అందాయో అవి అందకుండా పోతాయి. చూద్దాం, ప్రభుత్వం తక్షణమే వీటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని, అట్లీస్ట్ సగానికి పైగా బకాయిలైనా చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి పునరావృతం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని మోర్ అప్డేట్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఐడిటీవీ. మీ సలహాలు సూచనలు ఏమైనా తెలియజేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి.